ఎండల పట్ల జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నాగ శశిభూషణ్ రెడ్డి తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఎండల తీవ్రత అధికంగా ఉన్నాయని, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు వీలైనంత వరకు ఎవరు కూడా ఇంటి నుంచి బయటకు రాకూడదని తెలిపారు. అత్యవసర సమయంలోనే ఇంటి నుంచి బయటకు రావాలని, బయటకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా తలకు టోపీ గాని తలపాగా గాని తెల్ల దుస్తులు ధరించాలని తెలిపారు. ఎప్పటికప్పుడు మంచినీళ్లు తీసుకోవాలని కోరారు. తద్వారా వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు వీలవుతుందని తెలిపారు. జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో ఓఆర్ఎస్ కార్నర్లను ఏర్పాటు చేశామని, వడదెబ్బకు గురైన వారికి ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా 2 పడకలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఉపాధి కూలీలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మనకు ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, మీరు పేపర్ల ద్వారా కూడా చదువుతున్నారు, మన చిత్తూరు జిల్లాలోని అన్ని మండలాలలో కూడా ఈ టెంపరేచర్స్ చాలా ఒక హీట్ వేవ్ కండిషన్ నడుస్తుంది. సో అందరు ప్రజలు కూడా ఎక్కడ కూడా బయటికి వెళ్ళొద్దండి దయచేసి. ఏదైతే ప్రైమ్ టైం 11 నుంచి 3 టైంలో ఎక్కువ ఎండలు ఉంటాయి కాబట్టి ఎండలో వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినా కూడా మీరు తెల్లటి డ్రెస్ వేసుకొని లూజ్గా ఉండేది వేసుకొని, తలపైన టోపీ కానీ తలపాగా కానీ గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇది వాడుకొని, మనం ఎండలో వెళ్ళినా కూడా మనకు ప్రొటెక్షన్ ఉంటుంది. వెళ్ళేటప్పుడు మీతో పాటు మంచినీళ్ళ బాటిల్స్ కానీ అక్కడైనా మంచినీళ్ళు ఉన్న ప్లేసులు చూసుకొని తాగుకుంటూ, మీరు ఎక్కడ కూడా నీటి యొక్క తగ్గకూడదు మనకు. సో ఎక్కడైనా నీరు కానీ మన శాతం కానీ శరీరంలో తగ్గిందంటే వడదెబ్బ కొడితే మనకు ఇమీడియట్ గా సిమ్టమ్స్ కూడా ఉంటాయి. సో దాంట్లో తలనొప్పి రావడం, కళ్ళు తిరగడం, గొంతు ఎండిపోవడం, తర్వాత మూత్రం కలర్ డార్క్ గా వెళ్ళిపోవడం, ఇవన్నీ మనకు సిమ్టమ్స్ వస్తాయి. అవి వచ్చే సిమ్టమ్స్ కంటే ముందే మీరు ఎక్కడ కూడా హైడ్రేటెడ్ గా వాటర్ నీళ్లు బాగా తాగితే మనం ఈ వడదెబ్బ నుంచి ప్రివెన్షన్ చేసుకోవచ్చు. అదే విధంగా మేము మన దగ్గర ఉన్న ఆరోగ్య కేంద్రాలకు, ఉప కేంద్రాలకు కానీ ఆరోగ్య కేంద్రాలకు కానీ పట్టణ ఆరోగ్య కేంద్రంలో కూడా మనం ఏం చెప్పామంటే వాళ్ళని ఓఆర్ఎస్ కార్నర్ ఒకటి పెట్టమన్నాము. అక్కడ మీకు ఆ కార్నర్ లో ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉంటాయి, దాన్ని మీకు కలిపి ఎలా చేసుకోవాలనేది నేర్పిస్తారు. మీకు కూడా ఆశాల ద్వారా మీకు ఎక్కడైనా అవసరం ఉంటే వాళ్ళ ద్వారా కూడా ఇవి తీసుకొని వాడుకోండి. అదే విధంగా మన యొక్క ఆరోగ్య కేంద్రాల్లో ఒక 2 బెడ్లు ఈ వడదెబ్బ వాళ్ళకు సపరేట్ గా పెట్టమన్నాం. అదే విధంగా వచ్చిన వాళ్ళకు ఇమ్మీడియట్ గా ఈ ఐస్ ప్యాక్స్ ఏదైతే ఫ్రిడ్జ్ లో పెట్టింటామో దానిలను వాళ్ళ ఒళ్ళుకు రుద్ది వాళ్ళను చల్లటిగా చేసి, ఈ వడదెబ్బ యొక్క ఎఫెక్ట్ లేకుండా మంచిగా ట్రీట్మెంట్ చేసి, ఒకవేళ మోషన్స్ లాగా అవుతూ ఉంటే దానికి సంబంధించిన ఐవీ ఫ్లూయిడ్స్ ఇచ్చి వాళ్ళని హైడ్రేషన్ చేసి సరైన ట్రీట్మెంట్ చేయమని మనకు జిల్లా నుంచి జూమ్స్ ద్వారా వాళ్ళకి చెప్పాము. అదేవిధంగా గ్రామ స్థాయిలో ఈ ఉపాధి హామీ కూలీలు కానీ రైతు కూలీలు కానీ ఎక్కడ కూడా అందరూ ఎండలో తిరగద్దు. సో దయచేసి ఏ పనులు ఉన్నా కూడా ఉదయం 9 లోపలనే ముగించుకొని సాయంత్రం 5 తర్వాత చేసుకుంటే మనం అందరం కూడా ఈ వడదెబ్బ నుంచి ఎలాంటి సమస్య లేకుండా మనము అందరము కాపాడుకోగలుగుతాం. సో అదే విధంగా 108 సిబ్బందికి కూడా మన ఆరోగ్య కేంద్రాల నుంచి మనం ఐస్ ప్యాక్స్ ఇస్తున్నాం చల్లగా ఉండడానికి. వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి. వాళ్ళు కూడా వడదెబ్బ కేసులను ఏవైనా షిఫ్ట్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు ముందుగానే అంబులెన్స్ లో తీసుకుంటే ప్రమాదం జరగకోకుండా ఉంటుంది. కాబట్టి ఇది ఎలాంటి ఎఫెక్ట్ ఉండకూడదు అని చెప్పాం. మనకున్న సామాజిక ఆరోగ్య కేంద్రాలు అంటే సిహెచ్సిలు కానీ ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ లో కూడా దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ స్పెషలిస్టులు అందరూ ఉన్నారు. కాబట్టి ఈ వడదెబ్బ సమస్య ఎలాంటిది కూడా రాకుండా మన జిల్లాలో అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.